కిందట యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి వచ్చారు. ఎందుకనగా మానవుని వారి పాపం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు వారి యొక్క భూలోకంలో జన్మించి వచ్చారు. ఎందుకనగా బైబిల్ ఏదంటే సమీక్షించున్నది, మానవుడు జన్మ పాపి కర్మ పాపి అని. అయితే మానవుడు పుట్టిన నుండి చచ్చి వరకు కూడా తన జీవితంలో ఏదో ఒక విధమైన పాపంలో జీవిస్తూ కొనసాగుతూ ముందుకు వెళుతూ ఒకరోజు పాపంలోని చనిపోతున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సమీక్షిస్తున్నది, ప్రయాసపడి పాప భారం వేస్తున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. అయితే అమ్మలారా, అక్కలారా, ఆత్మకూరు వాసులారా, ఈ రోజు మానవుడు శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక తన జీవితాన్ని ఈ లోకంలో సమాప్తం చేసుకుంటున్నారు. ఎందుకనగా కారణము కేవలము పాపము. అయ్యా, మీరు పాపం అంటున్నారు. పాపానికి శాంతి సమాధానానికి రిలేషన్ ఏమని? పాపం చేసి ఎంతో సంతోషము, ఎంతో ఆనందము, ఎంతో సుఖము దొరుకుతుంది అని అనుకుంటాను. కానీ పరిశుద్ధ గ్రంథము పాపం గురించి చెప్తున్న మాట ఏమనగా, పాపము ద్వారా వచ్చే జీతము మరణము. పాపమనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపమని పరిశుద్ధ గ్రంథము, సత్యవేద గ్రంథము గణమన బైబిల్ సమీక్షించున్నది. పాపమనగా వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధము, అన్యాయము, అక్రమము, ఇంకా నీచకరమైన ఏకరమైన క్రియలు, తాగుబోతుతనము, నరత్యము, జూదములు, ఒకరి జీవితము నాశనం చేయడము, మనకు కానిది వారి యొక్క హక్కును కొట్టేసి వారిని యొక్క జీవితాన్ని పాడు చేసి నేను నా కుటుంబము సమస్తాన్ని దోచుకుని సుఖంగా బతకాలని అనుకునే లోకము లేదా? మరి అది పాపము కాదా? పరిశుద్ధ గ్రంథం సమీక్షించున్నది, ఏది విత్తుతావు ఈ లోకములో అదే పంట నువ్వు కోస్తావు. అదేమనగా ఈ రోజు మానవుడు పాపము చేసి తెలిసి తెలియక ఇష్టపడి అలవాటు పడి దాంట్లో పనులతో కొనసాగుతూ పాపంలో జీవిస్తున్నారు. అయితే ఈ పాపం ద్వారా వచ్చే జీవిత మరణము. పరిశుద్ధ గ్రంథం ఇంకో మాట సమీక్షించున్నది, ఏ మనిషి అయితే పాపము చేస్తాడో, ఏ మంచి పాపము, ఆ పాపి గురించి రాబడిన మాట ఏమనగా, దుష్టునికి నెమ్మది ఉండదు అనగా దుష్టక్రియలు చేసే మానవునికి నెమ్మది, శాంతి, సమాధానము తన జీవితంలో ఉండదు. ఎంత ధనవంతుడు కావచ్చు, ఎంత పేదవాడు కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, చదువు లేనివాడు కావచ్చు, ఎలాంటి మనిషి కావచ్చు, తెల్లవాడు, ఎర్రవాడు లేదా నల్లవాడు, ఏదైనా ఏ మనిషి ఏ విధమైన మనిషి కావచ్చు. కానీ పాపము జీవితంలో ఉంటే ఎప్పటికీ నెమ్మది, శాంతి, సమాధానం జీవితం ఉండదని నా చేతున్న పరిశుద్ధ గ్రంథము, సత్యవేద గ్రంథము గణమన బైబిల్ సమీక్షించినది. ఈరోజు నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక మానవుడు ఎలా చచ్చిపోవాలని మరణాన్ని వెతుకుంటున్నాడు. అయితే పాపము నేను పట్టుకురాలని పరిశుద్ధ గ్రంథము, సత్యవేద గ్రంథము గణమన బైబిల్ సమీక్షించున్నది. అమ్మలారా, అక్కలారా, గ్రామవాసులారా, చెల్లెలారా, ఏ పాపము చేస్తే ఒకరోజు ఆ పాపమును పట్టుకుంటుంది. అది ఎలా పట్టుకుంటుంది? రోగము, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులపాలు, శాంతి లేక, సమాధానం లేక, కుటుంబ సమస్యలు, ఇంకా ఎక్కడ ఏమి చేసినా నష్టము, వ్యాపారం, ఉద్యోగం ఎటు చూసినా నష్టము. అది కాక మనము చేసిన పాపము, మనము చేసిన దోషము, ఆ శిక్ష మన మీద, మన కుటుంబ పిల్లల మీద ఉంటుంది. ఈ రోజు మనం ఎంత మంచిగా బతికినా మన పిల్లలు ఎంత భయంకరంగా వెళ్తున్నారు. హఠాత్తుగా ఈ లోకములో వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏమనగా తెలిసి తెలియక మనం చేసిన పాపములే ఆ శిక్ష ఆ పిల్లల మీదకి వస్తుంది. అయితే పాపము ద్వారా వచ్చే జీత మరణం అంటే ఈ విధంగా ఉంటుంది. ఎందుకు ఎంతకాలం ఈ పాపము జీవిస్తావు? ఎంతకాలం శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక దాన్ని ప్రేమించి దాంట్లో కొనసాగుతావు. అయ్యా, అమ్మ, అక్క, గ్రామవాసులారు, ఒక శుభవార్తమనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన 2024 సంవత్సరం కిందట నా పాపం నిమిత్తమై సున్నతన చనిపోయి రక్తం కార్చి పాతి పెట్టబడి తిరిగి 3 రోజులు ఇచ్చారు. దీని అర్థమేమనగా నువ్వు నేను చేసి ఇష్టపడి చేయబోతున్న పాపానికి శిక్ష అంతా ఆయన భరించి రక్తం కార్చి పాతి పెట్టబడి తిరిగి 3వ రోజు తను లేస్తూ వచ్చారు. ఇంత ప్రేమించిన వాడు ఈ ప్రపంచం మరొక లేరండి. మనతో డబ్బుందా, మన మంచుకున్నారా, 100 మంది మనకు స్నేహితులు. ఒకవేళ ఏమీ లేకపోతే ఎవరు ఈ యొద్దకు రారు. అయితే ఇట్టి ప్రశ్నలోకములో నేను ప్రేమించి రక్షించేవారు ఒకరున్నారు. ఆయన దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన ప్రేరే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణం పెట్టినంతగా నేను ప్రేమిస్తూనే ఉంటారు. లోకము మానవుని ప్రేమ ఉట్టిది, మట్టిది, అది ఎప్పటికైనా స్వార్థంతో కూడినది, అది మారిపోతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ మారదు. ఈ ప్రేమ ఈ రోజు నేను పిలుస్తుంది. దుఃఖంలో ఉన్నావా,
స్థితిలో ఉన్నావా, పడకలున్నావా, అర్థిక పొందున్నావా, అప్పుల పాలైనవా, నెమ్మది లేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామా అనుకుంటున్నావా, లేదా ఈ రోజు నాకు చావస్తే బాగుంటుంది అని అనుకుంటున్నావా? ఒకవేళ ఇటు స్థితిలో ఉంటే ఒక శుభవార్త అట్టి స్థితిలో ఉన్న వారి కొరకే ప్రభు యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరం కిందట జన్మించి ఆయన నీ పాప నా పాప నిమిత్తమై సులభమైన రక్తం కాచి పాతి పెట్టబడి తిరిగి 3 రోజులు తిరిగి లేచారు. ఇంతకు ప్రేమించుచున్న దేవుడు నీ జీవితాన్ని బాగు చేయాలి, నీ కుటుంబాన్ని బాగు చేయాలి, నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి, నీకు మేలు చేయాలని ఆయన కోరుతున్నారు. అయితే అమ్మ అక్క ఇక్కడ ఇవేమున్నా మీరు అనుకుంటున్నారు, అయితే అయ్యా ఇది చెప్పింది బాగానే ఉంది, మరి ఏమి చేయాలి? చిన్న మాట సూక్ష్మల మోక్షము అదేమనగా యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మన పవిత్రులుగా చేయను. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మన పవిత్రులుగా చేయను. అయితే చేయవలసింది ఏంటిది? చిన్న మాట, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు. యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించండి చాలు. క్షమించి నీ పాపలు క్షమించి నీకు శాంతి సమాధానం నెమ్మదిస్తాడు. ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టినా నువ్వు మోక్ష రాజ్యము వెళ్తావు. ఎందుకని యేసు చెప్పను నేను మార్గము, నేను సత్యము, నేనే జీవమని. ప్రభు యేసుక్రీస్తు వారి మార్గములో ఆయన మార్గం, ఆయన నమ్మకం ఉంచితే, ఆయన విశ్వాసం ఉంచితే ఒకరోజు లోకం విడిచిపెడితే నువ్వు మోక్ష రాజ్యం పరలోక రాజ్యానికి వెళ్తావు. వద్దనుకుంటే అదే పాపను జీవించి కొనసాగితే నువ్వు నరకము నిత్య నాశనానికి వెళ్ళి వస్తావు. అయితే నేను కూడా ఒకప్పుడు ఇటు జీవితంలో జీవించాను. విచ్చలవిడి జీవితము, వ్యభిచారము